N24 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు పురోగతిపై సీఎం రేవంత్ సమీక్ష. సాగునీటి విస్తరణపై అధికారుల చర్చ. పనుల్లో ఆలస్యం లేకుండా పర్యవేక్షణ. రైతులకు లాభాలు చేకూరేలా చర్యలు. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి. వైసీపీ కార్యకర్తల హత్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్. కుల రాజకీయాలతో ప్రజలను విభజిస్తున్నారని విమర్శ. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిందని ఆందోళన. కాంగ్రెస్ లో సేవాదల్ కీలక పాత్రపై జూపల్లి వ్యాఖ్యలు. కార్యకర్తల అంకిత భావమే పార్టీ బలం. సేవాదల్ సేవలకు తగిన గుర్తింపు. క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణలో కీలక పాత్ర. కార్యకర్తల సంక్షేమంపై లోకేష్ కీలక వ్యాఖ్యలు. 160 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు. కార్యకర్తలే పార్టీ బలం. సమస్యల పరిష్కారంలో నాయకుల బాధ్యత. ఇంధన సరఫరా సమీక్షపై నిర్వహించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కొరత లేదని స్పష్టం. పుకార్ల వల్లే కృత్రిమ కొరత. ప్రజలు అపోహలకు లోను కాకుండా ఉండాలని సూచన. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్డీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, ఐఎస్బీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రాజెక్టు అమలు వేగం, నిధుల వినియోగం, సాంకేతిక అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. సాగునీటి విస్తరణ ద్వారా రైతులకు లాభాలు చేకూరేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పనుల్లో ఆలస్యం జరగకుండా పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. ప్రాజెక్టు పూర్తయితే వ్యవసాయ రంగానికి ఊతమిస్తుందని అధికారులు తెలిపారు. మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తారని తెలిపారు. అధిష్టానం ఇచ్చిన హామీని ఖచ్చితంగా నిలబెట్టుకునేందుకు నమ్మకం ఉందన్నారు. 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సేవే తన లక్ష్యమని, బాధ్యతలు వచ్చినా రాకపోయినా పనిచేస్తారని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయాలకు గౌరవం ఇస్తామని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి పార్టీ కొరకు ప్రభుత్వం మంచి పేరు తెచ్చే విధంగా ఈ ప్రజల కోసం పనిచేస్తారు. నాకు కూడా నమ్మకం ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చిన మాట నిలుపుకుంటుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు కూడా అనిపిస్తుంది తప్పకుండా మంత్రివర్గ విస్తరణ జరిగితే అధిష్టానం నా విషయంలో తప్పకుండా సీరియస్ గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం వైఫల్యంతో ఇంధన కొరత ఏమైనా ఏర్పడుతుంది రాష్ట్రంలో? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అక్కడ ఇరాన్, అమెరికా కొట్లాడుకుంటే డెఫినెట్ గా ప్రపంచంలో ఎక్కడ యుద్ధమైనా సరే మనం ప్రపంచ దేశాల మీద ఎటువంటి ముడి సరుకుల మీద ఆధారపడ్డప్పుడు ఆ యుద్ధ ప్రభావం అనేది భారతదేశం మీద ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా మనకు ఇప్పుడు డీజిల్ కొరత, పెట్రోల్ కొరత ఉన్నది. అది టెంపరీ సమస్యనే కాబట్టి రాబోయే రోజుల్లో యుద్ధం వచ్చిన తర్వాత మనం ఆటోమేటిక్ గా నార్మల్ అయిపోతుంది. కాబట్టి దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఒక ప్రత్యేకమైన పరిస్థితి, యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనం అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా సహకరించాలి తప్పితే దాన్ని కూడా రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పింది. వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏడాదిన్నర కాలంలో 700 మంది వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలకు చంద్రబాబు కారణమన్నారు. కుల రాజకీయాలను ప్రోత్సహిస్తూ ప్రజలను విభజిస్తున్నారని విమర్శించారు. శాంతి భద్రతల పరిస్థితి దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ళ నాయకులకు ఆయన ప్రసంగించినటువంటి శుద్ధులు వింటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఆయన ఇప్పటి వరకు రాజకీయులతోనే రాజకీయం చేశా, హంతకులతో నేను రాజకీయాలు చేయలేదు అని మొదలుపెట్టి మా నాయకుడి మీద
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన మాట్లాడిన దుర్భాషలు అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు గారు మమ్మల్ని ఏదో ఓసిడి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులని, సిసిడి వ్యాధిగ్రస్తులని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడినారు. చంద్రబాబు గారికి మెగలోమేనియా అనేటువంటి వ్యాధి ఉంది అని చాలా సంవత్సరాలుగా అనేక మంది మానసిక శాస్త్రవేత్తలు మాట్లాడటం జరిగింది. ఉన్నది లేనట్టుగా భ్రమించి తనను తాను చాలా ఉన్నతుడుగా చిత్రీకరించుకొని ఆయన చెప్పేటువంటి శుద్ధులు అన్నీ ఇన్నిగా. వేదాలు రాసింది ఆకివీడు రామాలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకోవాలని దాఖలైన పిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. రామాలయ కమిటీ తరపున సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. ఆలయ నిర్మాణానికి అడ్డంకులు సృష్టించకుండా పనులు కొనసాగించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ వ్యవహారంపై కోర్టు కీలక అంశాలను పరిశీలించింది. కేసు తదుపరి విచారణకు వాయిదా పడింది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు న్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రావణ్ కుమార్ అనే ఒక మాజీ మెజిస్ట్రేట్ లాయర్గా అవతారం ఎత్తిన తర్వాత చాలా దిక్కుమాలిన కేసులు వేస్తున్నాడు. మనల్ని అయితే పీడించు తింటున్నాడు. సరే, ఈరోజు ఆయన వేసిన ఒక పిల్ ఈ నెల 15వ తారీఖు ఆయన ఒక రిట్ వేయటం జరిగింది. ఆ రోజు నేను కూడా నా ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపించడం జరిగింది. ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా కోర్టులో ఎటువంటి స్టే గ్రాంట్ చేయలేదు. సరే, తర్వాత బయటకు వచ్చి స్టే వచ్చింది అని చెప్పి చాలా వ్యర్థ ప్రలాపనలో చాలా ఎక్కువగా ఆయన పేలటం జరిగింది. సరే, నేను ఆర్డర్ కాపీసు, ఆ వీడియోసు, ఆ కోర్ట్ ప్రొసీడింగ్ వీడియోస్ అన్నీ పెట్టి చాలామందికి అది తెలియజేయటం జరిగింది. ఆ తర్వాత ఇదిగో ఒక పిల్లితో ఇంకొక పేరు, మరొక క్రిస్టియన్ వనిత పేరుతో మరొక పిల్లు వేయటం జరిగింది. ఆ పిల్లి ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొన్ననే ఛార్జ్ తీసుకున్న శ్రీమతి గిల్ గారి కోర్టుకి వచ్చింది. చాలా స్పష్టంగా చాలా ప్రశ్నలు వేసి ఇన్ని అబద్ధాలు ఆడాడంటే ఆ మాజీ మేజిస్ట్రేటు చెప్పడానికి వీల్లేదు. అనుమతులన్నీ తీసుకుని మనం అక్కడ మరి ఆ శిథిలావస్థలో ఉన్న ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన తర్వాత ఎటువంటి అనుమతులు లేకుండా ఇవన్నీ చేశారు అని చెప్పి అసలు ఒక న్యాయవాదిగా ఉండి అన్ని అబద్ధాలు ఆడటం అనేది అది ఒక్క జడకే సాధ్యమేమో. ఎందుకంటే కటిక అబద్ధాలు అంటారు చూసారా మనం, అలాగా కటిక అబద్ధాలు ఇష్టం వచ్చినట్టు ఆడేశాడు. ఏదేమైనా అది అతని సంస్కారం. నువ్వు ఆల్రెడీ ఒక రిట్ వేయటం జరిగింది, మళ్ళీ ఇది అనుమతి ఇవ్వటం అనేది సాధ్యం కాదు. అందుచేత డిస్మిస్ అని పేర్కోవటం జరిగింది. యువర్ లార్డ్షిప్ డిస్మిస్ కాదు డిస్పోజ్ అని చెప్పి అనండి అని చెప్పి ఆయన బ్రతిమాలుకోవటం జరిగింది. బహుశా మరి డిస్మిస్ అంటారా, డిస్పోజ్ అని అంటారా, ఏదైనా ఒకటే. దవడ బదలు కొట్టానంటాం, చెంప మీద కొట్టితిరి అంటాం, రెండు ఒకటే, కానీ ఆ ఇంటెన్సిటీలో తేడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో సేవాదల్ పాత్రపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నాటి నుంచి నేటి వరకు సేవాదల్ వెన్నెముకలా నిలిచిందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా స్వచ్ఛందంగా ప్రజాసేవలో ముందుంటూ పార్టీ బలోపేతానికి సేవాదల్ కార్యకర్తలు కృషి చేస్తున్నారని తెలిపారు. వారి సేవలను గుర్తించి తగిన గుర్తింపు, పదవులు కల్పించేందుకు పార్టీ కట్టుబడి ఉందన్నారు.
క్షేత్రస్థాయిలో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సేవాదల్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. కార్యకర్తల అంకిత భావం వల్లే కాంగ్రెస్ పార్టీ బలపడుతోందన్నారు. ఆడున్నటువంటి కోట్లాది మంది జనాన్ని, ప్రజల్ని దేశ స్వాతంత్రం కోసం సమాయత్తం చేయడం కోసం ఒక సేవాదల్ను పటిష్ట చేసి ఈనాడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం, టీవీలు, పేపర్లు లేకపోయినా కూడా గ్రామానికి సేవాదల్ కార్యకర్తల ద్వారా జాతిని మొత్తాన్ని కూడా సంఘటన చేసి దేశ విముక్తి కోసం సంఘటన చేసినటువంటిది ఈ యొక్క సేవాదల్. అంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటిది సేవాదల్. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇక్కడ ఒక్కొక్కరు ఈ యొక్క సేవాదల్లో ఈ యొక్క ట్రైనింగ్ లో పాల్గొన్న వాళ్ళు కొంచెం చూస్తే 20, 30, 40 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూనే ఉన్నారు. ఈనాటి రాజకీయ వ్యవస్థలో ముఖ్యంగా మతాల పేరు మీద బీజేపీ దేశాన్ని విడగొట్టేటువంటి కార్యక్రమం, ఇంకోవైపున రకరకాల పంచాయతీల పంచాయతీ. ఇలాంటి సందర్భంలో రాష్ట్రం, దేశంలో ఆనాటి మహానుభావులు కలగన్నారో భారతదేశం ఏ విధంగా ఉండాలి కింద కాలక్రమేణా ఆ గుణగణాలు పోయినాయి, ఆ సేవాభావం పోయింది. యావత్ దేశంలో కూడా ప్రపంచం మళ్ళీ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహనీయుల యొక్క కళలు నెరవేరాలంటే అలాంటి గుణగణాలు, సేవాభావం, అట్లాగే ప్రజల కష్ట సుఖాల పాలు పంచుకోవడం, ధైర్యము, సాహసము కావాలంటే ఇంకా ఈ యొక్క మళ్ళీ ఈ సేవాదళం అనేది కాంగ్రెస్ పార్టీ సేవాదళంలో దీన్ని ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఆ మైండ్ సెట్ ఉన్నటువంటి వాడు ఇంకా సేవాదళంలో పెద్ద ఎత్తున పెంచేటువంటి ఏర్పాటు చేసి గ్రామానికి విస్తరించి ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే సాధన కోసం అమరవీరులు త్యాగాలు చేసిందో వాళ్ళ యొక్క ఆశలు నెరవేరాలన్నా, కళలు నెరవేరాలన్నా, అట్లాగే ఆనాటి మహానుభావులకు దేశాన్ని స్వాతంత్రించిందో వాళ్ళ యొక్క ఆశయాలు నెరవేరాలన్నా ఇలాంటి సేవాదళను ఇంకా విస్తరించే కార్యక్రమం చేసి ప్రజలను ఈ విలువల పట్ల, ఈ యొక్క గుణగణాల పట్ల సమాజాన్ని జాగృతం చేయడం కోసం ఈ సేవాదళను విస్తరించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎంత చేసినా ఈ సేవాదళ కార్యకర్తలు తక్కువనే, చేయాల్సింది చాలా ఉంటుంది. కాబట్టి వీళ్ళకు కూడా ఈ యొక్క నామినేటెడ్ పదవుల్లో కూడా కొంత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది. మేము కూడా ఇప్పుడు చెప్పినాం, మా ముఖ్యమంత్రి గారితో, మా కేసీ రెడ్డి గారితో చెప్పి వాళ్ళకు సముచిత స్థానం ఇచ్చే కార్యక్రమం చేసి ఈ యొక్క మంచి కార్యక్రమం, ఈ యొక్క ట్రైనింగ్ అనేది మంచి కార్యక్రమం చేస్తాం. డీజిల్ సరఫరాపై పరిమితులు విధించడంపై వైసీపీ నేత వడ్డీ రఘురాం తీవ్రంగా స్పందించారు. 50 లీటర్ల పరిమితి విధిస్తే ఆక్వా రైతులు, ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. రోజుకు 1000 టన్నుల చేపల సరఫరా నిలిచిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో ఇలాంటి సమస్యలను వేగంగా పరిష్కరించామని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో పరిష్కారం చూపకపోతే బంక్లను మోయించే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో పాలికెమికల్ మనం కలిపామని అక్కడ ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలు అక్కడ 300 నుంచి 400 ఎకరాలు సాగు చేసినప్పుడు అక్కడ ఫిష్ మార్కెట్ చేసుకోవడానికి పాలికెమికల్ కలిపారని మన దగ్గర ఒక కొన్ని లేనిపోయినాయని చెప్పడం జరిగింది. మన లోడ్లన్నీ కొన్ని వేల టన్నులు మన నాగాలాండ్ కానీ, అస్సాం కానీ, మిజోరాం కానీ, కలకటాకి వెళ్ళేది కొన్ని వేల టన్నుల రోడ్ల మీద ఆగిపోయింది. అప్పుడు అప్సరా వైస్ చైర్మన్ గా ఆ రోజు పొలం మాణికన్న గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి మేమందరం మాట్లాడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ పురుషోత్తం రూపాల గారితో మాట్లాడి అక్కడ ఉన్న సార్తో పాటు వాడు ఎంపీలుగా చేసిన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి 24 గంటల్లో ఈ ఫిష్ లోడ్ అంతా కూడా ఈశాన్య రాష్ట్రాల్లో సేల్ చేసి మన రాష్ట్రంలో పాలికెమికల్ కలపట్లేదు అని ఛాలెంజ్ చేసి ఆ గవర్నమెంట్ కి మనం నిజ నిర్ధారణ చేసి సర్టిఫికెట్లతో సహా మనం ఇచ్చిన కార్యక్రమం ఉంది. ఇవాళ చేపల రైతులందరికీ తెలుసు, ఇవాళ డీజిల్ కొరత ఉండి మీరు చేపల రైతులు పడితే విజయవాడ దాకా వస్తే చేప ఎక్కడి నుంచి పంపుతారు? ఫ్లైట్ లో పంపుతారా, కార్గోలో పంపుతారా? రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పిందా రైతులకి? ఇవాళ ఆక్వా రైతులు ఉన్నారు. ఇవాళ ఆక్వా రైతులకి ఇవాళ ప్రొక్యూర్మెంట్ జరుగుద్ది. జరిగిన తర్వాత అక్కడి నుంచి కోనసీమలో ఉంది, లేకపోతే ఇక్కడ ఉంది. ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ ఏమో వైజాగ్ లో ఉంటుంది, ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ ఏమో ఎక్కడ మన ఒంగోలులో ఉంటుంది, ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ ఉయ్యూరులో ఉంటుంది. రకరకాల ప్రాసెసింగ్ ప్లాంట్ 130 ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. అందులో 70 కంపెనీలు అసోసియేషన్ లో ఉంటాయి. ఉన్నప్పుడు మీరు 50 లీటర్లు కొట్టితే ఈ రొయ్య అక్కడి నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్ కి ఎప్పటికి వెళ్తుంది? అది పచ్చి సరుకు వాసన వచ్చేస్తే కోల్డ్ స్టేజ్ లో పెట్టకుండా రొయ్య రైతు నాశనం అయిపోతాడు. మీరు ఈ కార్యక్రమాలు చేస్తా మీరు ఏది లేదు, అన్ని కలబు లేని ఉన్నట్టు వందలు ఉన్నట్టు చెప్పటం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా రంగాన్ని చూసుకుంటే 64,000 కనెక్షన్స్ ఉన్నాయి. ఆక్వా జోన్ కానీ, నాన్ ఆక్వా జోన్ కానీ. ఇందులోంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఇవాళ 4,64,000 ఎకరాలు కల్చర్ చేస్తే 3,50,000 ఎకరాలని ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల లోపు తీసుకొచ్చి 3,640 కోట్లు ఇవాళ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాం. ఇప్పుడు వరకు మీరు ఇచ్చింది ఎంత? 2 సంవత్సరాలు గడుస్తుంది. ఆ రోజుల్లో మేము ఆక్వా జోన్ పరిధిలోకి రాష్ట్రం మొత్తం 64,000 కనెక్షన్స్ ఉంటే ఆక్వా జోన్ కానీ నాన్ ఆక్వా జోన్ కానీ దాన్ని మేము 50,800 కనెక్షన్స్ ని ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకొచ్చాం. మీరు అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు ఆక్వా రైతులందరికీ మేము ఇచ్చేసాం. సూపర్ 6 సూపర్ సక్సెస్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటి వరకు 160 కోట్లకు పైగా ఖర్చు పెట్టామని వెల్లడించారు. విద్య, వైద్యం, స్వయం ఉపాధి రంగాల్లో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి నాయకుడు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. వారి సంక్షేమమే పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. విద్య, వైద్యం, స్వయం ఉపాధికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఏకంగా ఒక పెద్ద వ్యవస్థని మేము ఈరోజు ఏర్పాటు చేసాం. బ్లాక్ 2లో ఆ వ్యవస్థ పనిచేస్తుంది. కార్యకర్తలకు అండగా నిలబడతాం. కార్యకర్తల తరపున వాళ్ళ సమస్యలు పరిష్కరించే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. గడిచిన 44 ఏళ్ల ప్రయాణంలో పడ్డాం, లేచాం, కానీ ఎప్పుడు నిలబడ్డాం, ఎప్పుడూ మన అధైర్యపడలేదు. దానికి ప్రధానమైన కారణం మన సిద్ధాంతాలు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పిన గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్. ఆయన ఆశయాలతో మనం ఇన్నాళ్ళు నడుచుకుంటూ వచ్చాం. మారిన కాలానికి మనం జరిగిన మహానాడులో 6 శాసనాలు మనం ప్రకటించుకుంటాం జరిగింది. ఆ 6 శాసనాల పైన వేదిక పైన ఉన్న పెద్దలతో చర్చించాం, వేదిక ముందర నాయకులతో చర్చించాం. ఏం పెడితే బాగుంటుంది, రాబోయే 4 దశాబ్దాలు పార్టీని ఎలా నడిపించాలి, ఆ మార్గం మనం ఎంచుకోవాలని నేను కోరుతాం జరిగింది. అందులో మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, రెండోది యువగలం, మూడోది స్త్రీ శక్తి, నాలుగోది పేదల సేవలో సామాజిక న్యాయం, ఐదోది అన్నదాతకు అండగా, ఆరోది కార్యకర్తనే మన అధినేత. ఇది మీ అందరికి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే రాబోయే రోజుల్లో మనందరం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మనకి ఈ బాధ్యత ఇచ్చింది పార్టీ. తెలంగాణలో ఇంధన సరఫరాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లో చమురు సంస్థల ప్రతినిధులు డీలర్లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. పుకార్ల కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. అవసరానికి మించి నిల్వలు చేసుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోందని తెలిపారు. సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగుతోందన్నారు. पेट्रोल डीजल खरीदते हैं लोग, अभी उसका 100% डबल हो गया. इसके कारण थोड़ा प्रॉब्लम हुआ है. आज इस विषय पर मैं पूरा पेट्रोलियम कंपनीज IOCL हो, BPCL हो, सभी कंपनीज HPCL हो, सभी लोगों को बुलाकर रिव्यू किया हूँ. हमारे पास पूरा स्टॉक्स है, कोई प्रॉब्लम नहीं है. कुछ लोग आज वेस्ट बंगाल के पोलिंग के बाद रेट बढ़ेगा जैसा गलत प्रचार किया है. हमारा दुर्भाग्य है, देश का अपोजिशन पार्टी लीडर गैर जिम्मेदारी के साथ इर्रेस्पॉन्सिबल स्टेटमेंट राहुल गांधी जी ने दिया है. वो ऐसी स्टेटमेंट देने के कारण आज देश में जो पेट्रोल डीजल हो उसका परचेस डबल हो गया, क्योंकि रेट बढ़ेगा इसलिए सभी लोग पेट्रोल गाड़ी में टैंक फुल करके फिर घर में अनलोड कर रहे. इसके कारण ये गर्मी का सीज़न है. मैं लोगों से अनुरोध करता हूँ, घरों में कोई पेट्रोल मत रखिए आप लोग. ये गर्मी का सीज़न है, एक्सीडेंट होने का समस्या भी है. मैं देश के जनता से अनुरोध करता हूँ, कोई भी पेट्रोल अपने घरों में स्टॉक मत रखिए. भारत सरकार के पास, भारत देश के पास, अभी पेट्रोलियम कंपनीज के पास आज
पेट्रोल डीजल स्टॉक्स है, अभी कोई चिंता करने का ज़रूरत नहीं, कोई टेंशन होने का ज़रूरत नहीं, पैनिक होने का ज़रूरत नहीं है। हम पूरा सप्लाई भारत सरकार के द्वारा कर रहे हैं। आप जो भी टेंशन है भारत का प्रधानमंत्री नरेंद्र मोदी जी लेंगे। आपके 140 करोड़ जनता का टेंशन भारत का प्रधानमंत्री नरेंद्र मोदी जी लेंगे। कुछ समस्या है तो नरेंद्र मोदी जी स्वयं बात करेंगे आप लोगों से, अगर शॉर्टेज है तो अपील करेंगे, मगर आज कोई शॉर्टेज नहीं है, बिल्कुल पैनिक होने का ज़रूरत नहीं है। नरेंद्र मोदी जी अलग अलग देशों से जो भी अपने को नीड है पेट्रोल डीजल का, उसको पूरा। అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 50 లక్షల విలువైన 50 కిలోల గంజాయితో పాటు ఒక కార్, 3 బైక్లు, 5 మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. కేడిపేట సమీపంలో వాహనాల తనిఖీల్లో ఈ అక్రమ రవాణా బయటపడింది. ఒరిస్సా నుంచి కాకినాడకు గంజాయి తరలిస్తుండగా 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తేజ్ కిరణ్, చందు, సింహాద్రి, అరవింద్, విఘ్నేష్లుగా గుర్తించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. మాదక ద్రవ్యాల రవాణాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్నింగ్ మా అనకాపల్లి జిల్లా ఎస్పీ గారైన తుహిన్ సిన్హా గారు మరియు నర్సీపట్నం ఎస్డిపో గారైన శ్రీనివాసరావు గారికి రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా కేడిపేట ఎస్ఐ రిషికేశ్ సిబ్బంది అందరం కలిసి మీడియేటర్ల సహాయంతో ఏల్పురం దగ్గరలో మాటు వేసామండి. మాటు వేసేటప్పటికి ఏజెన్సీ నుంచి ఒక కారు, 3 బైకులు, ఒక 5 మెంబర్స్ని మీడియేటర్ సమక్షంలో పట్టుకున్నాం. వాళ్ళకి పట్టుకొని విచారించగా వాళ్ళ నుంచి మాకు గంజాయి సమాచారం వచ్చింది, గంజాయి కూడా దొరికింది. కారులో ఒక 2 ప్రయాణించారు. ఆ 2లో ఒకడు ఆయన తేజ, కాకినాడ వాకలపూడి గ్రామం, అతను పాత నేరస్తుడు. ఆయన మీద ఒక 10 కేసులు ఉన్నాయి, ఒక 3 కేసులు గంజాయి, ఒక 7 కేసులు ప్రాపర్టీ అఫెన్స్ ఉన్నాయి. తర్వాత రెండో వ్యక్తి చందు అండి, ఈయన ట్రాన్స్పోర్టర్గా పనిచేస్తున్నాడు, ప్లస్ ఏంటంటే లేబర్ వర్క్. సింహాద్రి ఈయన కూడా కాకినాడ జిల్లా వాస్తవ్యుడే, తిమ్మాపురము. అరవింద్ అండి, ఈయనది కూడా జగన్నాథపురం కాకినాడ. కేశవరపు వీర వెంకట సత్య విఘ్నేశ్. వీళ్ళందరినీ విచారించగా ఇందులో బోడపాటి తేజ్ కిరణ్కి ప్రీవియస్గా ఆయనకి 2011 నుంచి ఒక 10 కేసులు ఉన్నాయి. అరవింద్ అనే అతనికి నుంచి ఒక 14 దొంగతనం కేసులు ఉన్నాయి. అంటే రాబరీలు, డే అఫెన్స్లు, నైట్ అఫెన్స్లు, దొంగతనాలు, బైక్ దొంగతనాలు ఉన్నాయి. కేశవరపు వీర వెంకట సత్య విఘ్నేశ్కి నుంచి ఒక 6 కేసులు ఉన్నాయి. ఇవి కూడా దొంగతనం కేసులే. ఈ 3 ఓల్డ్ అఫెండర్స్. వీళ్ళిద్దరికి వీళ్ళందరూ పాత స్నేహితులు. వీళ్ళు ఏం చేశారంటే 27 సాయంకాలం ఈ తేజ్ కిరణ్ అనే అతను ఐస్ క్రీమ్ ప్లస్ జ్యూస్ పార్లర్ నడుపుతున్నాడు. ఈయన ఆర్థికంగా ఇబ్బందులు అవ్వడం వల్ల మంచి బిజినెస్ చేయాలని ఈ నలుగురిని హెల్పర్గా తీసుకొని 27వ తేదీన ఏజెన్సీకి వెళ్ళారు. అక్కడ ఒక ఆయన సమ్ ఏజెన్సీ పర్సన్ దగ్గర ఒక 50 కేజీలు గాంజా, అంటే కేజీ 20,000 ఒప్పందం చేసుకొని 1,00,000 రూపాయలు అతనికి అడ్వాన్స్ ఇచ్చి చెల్లి అది గంజాయి అమ్మిన తర్వాత వచ్చి మిగతా డబ్బులు ఇస్తామని వీళ్ళు అందరూ వస్తుండగా ఈ రూట్ ఏంటంటే కోటగుండల, కోరుకొండ, జెర్రిల, రెంతాడ, పెద్దవలస, కేడిపేట హైవే మీద వాళ్ళు హైవే రూట్ తీసుకుంటారండి. ప్రీవియస్ కూడా వీళ్ళు ఇందులో ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారు, ప్లస్ గంజాయి అఫెండర్స్ కూడా ఉన్నారు. ఈ ఏమన్నా తేజ అతనికి 2024లో దేవరాపల్లిలో కూడా కేసు ఉంది. వీళ్ళందరినీ విచారిస్తే వీళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడడం వల్ల గంజాయి వ్యాపారాన్ని ఎంచుకుంటే మళ్ళీ అధిక లాభాలు పొంది బిజినెస్ చేయాలని ఆలోచన. వీళ్ళు కాకినాడలో హార్బరు 1 టౌన్ ఏరియాలో 50 గ్రాములు 100 గ్రాములుగా పొట్టాలుగా చేసి ఒక్కో పొట్టలు 200, 300 లెక్క ఈ ప్రైవేట్ బహిరంగ మార్కెట్లో అమ్మడం వీళ్ళకి అలవాటు అయింది. ఇందులో కూడా 4 కంప్లీట్గా కన్జ్యూమ్, ఈ గంజాయి నుంచి కన్జ్యూమ్కి అలవాటు అయ్యారండి. ఇది మీడియేటర్ సమక్షంలో 50 కేజీలు గాంజా, ఒక కారు, 3 బైకులు, 5 ఆండ్రాయిడ్ ఫోన్లు సీజ్ చేశాము. సుమారు దీని విలువ 45 lakhs ఉంటాయి, 45 నుంచి 50 లక్షల వరకు ఉంటాయి. ఇందులో మా కేడీపేట ఎస్ఐ గారు మరియు సిబ్బంది
చాలా చాకచక్యంగా పట్టుకొని వీళ్ళని పట్టుకున్నారండి. ఆఫీసర్స్ కూడా, సీనియర్ ఆఫీసర్స్ కూడా అభినందించారు. ఇందులో పనిచేసే వారందరికి కూడా అప్రిషియేషన్స్, సారు రివార్డులు కూడా ఇస్తామని తెలియజేశారు. హైదరాబాద్ లో డాక్టర్ శోభా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నేత ఎన్ రామచంద్రరావు హాజరై అర్హులైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు అందజేశారు. ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ వంటి విభాగాలకు చెందిన వందలాది మంది యువత ఈ మేళాలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి పథకాల ద్వారా యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ జాబ్ మేళా యువతకు ఉపాధి అవకాశాలను అందించడంలో కీలకంగా నిలిచింది. మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సమత గారు, మరి వారి భర్త రమేష్ గారు ఈ యొక్క ఆనంద్ ఈ యొక్క జాబ్ మేళా ఈ యొక్క నిర్వహించడం జరిగింది. మరి జాబ్ మేళా చాలామంది యువకులు ఉన్నారు, ముఖ్యంగా క్వాలిఫైడ్ ఇంజనీర్స్, ఈ మధ్యన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్స్, డిప్లొమా హోల్డర్స్ కూడా ఈ యొక్క జాబ్ మేళకి, ఫార్మసీస్, అదేవిధంగా డాక్టర్ కాబట్టి ఫార్మసీస్, మరి పారామెడికల్ సంబంధించినటువంటి యొక్క ఓపెనింగ్స్కు చాలా కంపెనీస్ ఇక్కడ వచ్చినాయి. మరి వారి చెప్పడం ప్రకారం సాయంకాలం వరకు చాలామంది ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో పాల్గొన్నారు. ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓం గం గణపతయే నమః. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాణిపాకంలో వెలసిన స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దర్శనం కోసం ఈరోజు కుటుంబ సభ్యులతో చేయడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి నాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.